దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మరొక నూతన దినాన్ని మనకు దయచేసి ఆయన కృపలో ఇచ్చినటువంటి ఈ తరుణం కొరకు దేవునికి వందనాలు. మరి ఈ తరుణం నాకు ఇచ్చిన వేకప్ విత్ గాడ్ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం యొక్క మొదటి భాగంలో వ్రాయబడి ఉన్నది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, అబ్రహాము శారా అసంభవమైన పరిస్థితిలో వృద్ధాప్యం పైబడి సంతానం కలగడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితిలో నిస్సహాయంగా కృంగిన స్థితిలో నిరాశతో నిస్పృహతో ఆయన చేసిన వాగ్దానాన్ని తలపోసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఇచ్చినటువంటి వాగ్దానము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి ఈరోజు ఒకవేళ నీ ముందున్న పరిస్థితులను బట్టి నీవు ఇటువంటి స్థితిలో ఉన్నావేమో దేవుడు నీతో చెప్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీవు తలపెట్టినది, నీవు అనుకున్నది నీవు నెరవేరదు, ఇది జరగదు, అసహజము, జరగడం పాసిబుల్ కాదు అనుకున్నది దేవుడు ఈ దినాన జరిగించబోతూ ఉన్నాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. సర్వ సృష్టిని మాట మాత్రంతో సృష్టించిన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక నాయన, మా జీవితంలో సంభవించే అన్ని పరిస్థితుల్లో అన్ని సిట్యువేషన్స్లో నాయన నీవు మాకు తోడుగా ఉండి మేము సాధించలేనిది మాకు సాధించేదిగా చేసే దేవుడవు కనుక మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.